ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు అమరావతి పనులు పునఃప్రారంభించనున్న ప్రధాని. 57,940 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన. సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం. ప్రధాని సభకు 5 లక్షల మంది వచ్చేలా సన్నాహాలు. 11 మార్గాల్లో రాకపోకలకు ఏర్పాట్లు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించిన సర్కార్. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ/ఎస్టీ చట్టం రక్షణ వర్తించదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు. పాస్టర్ ఫిర్యాదుతో నమోదైన కేసు కొట్టేసిన న్యాయస్థానం. చేనేత కార్మికులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు. ₹1,00,000 రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ. వృత్తి సంబంధ రుణాలకే వర్తిస్తుందని వెల్లడి. ఈ నెల 5 నుంచి మరో 28 మండలాల్లో భూభారతి అమలు. మంచి స్పందన వస్తోందన్న మంత్రి పొంగులేటి. భూ సమస్యల దరఖాస్తులపై దృష్టి. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొననున్న సీఎం. కులగణన సహా కీలక అంశాలపై చర్చించే అవకాశం. కశ్మీర్లో తీవ్రవాద మౌలిక వసతులపై గురి. భారీగా పోలీసుల సోదాలు. పాక్ యుద్ధ విమానాలను ఏమార్చే వ్యవస్థలను మోహరించిన భారత్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. ఆంధ్రుల ఆశలు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. రాజధానిలో 49,000 కోట్లు, ఏపీలో కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన 8,000 కోట్ల పైచిలుకు పనులను మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని సభకు 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేయగా భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి 2.0 నేడు ఆవిష్కృతం కానుంది. మధ్యాహ్నం 2:55 విజయవాడ విమానాశ్రయం చేరుకోనున్న మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్లో సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ కు చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి 3:20 ర్యాలీగా బహిరంగ సభ వద్దకు మోదీ చేరుకుంటారు. 49,040 కోట్ల విలువైన రాజధాని పనుల్ని ఆయన పునః ప్రారంభిస్తారు. అమరావతి పైలాన్ను ఆవిష్కరించనున్నారు. జీఏడీ టవర్, హెచ్ఓడీ టవర్లు, అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. కోర్ క్యాపిటల్లో నిర్మించనున్న ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు, ట్రంక్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా పనుల్ని ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే 8,000 కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. నాగాయలంకలో ఏర్పాటు చేయనున్న మిసైల్ టెస్ట్ రేంజ్కు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలో పీఎం ఏక్తా మాల్కు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంగా 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ సభ కోసం వెలగపూడిలో దాదాపు 276 ఎకరాల్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఏపీ నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. మొత్తం 35 గ్యాలరీల్ని, బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీలో ఎల్ఈడీ తెరల్ని ఏర్పాటు చేశారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ పైకప్పు వేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీరు, మజ్జిగ అందించే ఏర్పాట్లు చేశారు. ఎంఐపీలు, వీవీఐపీలు, వీఐపీలు, అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు సిద్ధం చేశారు. మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజలకు కేటాయించారు. వాహనాల పార్కింగ్ కోసం 256.04 ఎకరాల్ని కేటాయించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చేవారు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గాల్ని అధికారులు నిర్దేశించారు. ప్రధాని సహా అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. 6,500 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 37 మంది ఐపీఎస్ అధికారుల్ని నియమించారు. ట్రైనీ ఐపీఎస్లను కూడా కేటాయించారు. రాజధాని పునఃనిర్మాణం సందర్భంగా అమరావతి 2.0 పేరిట సిఆర్డీఏ ఓ వీడియోను విడుదల చేసింది. 2014 నుంచి 2025 వరకు జరిగిన వివిధ ఘటనల్ని పొందుపరిచారు. విధ్వంసం నుంచి వికాసం దిశగా అమరావతి పయనాన్ని వీడియోలో వివరించారు. ప్రధాని పర్యటన సందర్భంగా కృష్ణానదిపై నిర్మించిన భారీ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసిన ప్రభుత్వం ఇకపై నిమిషాల్లో అమరావతి చేరుకునే మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తరాంధ్ర వైపు నుంచి అమరావతి వచ్చే వారంతా చినవుటపల్లి వద్ద పశ్చిమ బైపాస్ ఎక్కితే రైమంటూ దూసుకుపోవచ్చు. గొల్లపూడి వద్దకు రాగానే కృష్ణానదిపై నిర్మితమైన భారీ వంతెన వాహనదారులకు ఆహ్వానం పలుకుతుంది. బైపాస్ ఎక్కిన అరగంటలోపే భారీ వంతెన ద్వారా 33 కిలోమీటర్లు దాటి అమరావతిలో సురక్షితంగా అడుగుపెట్టవచ్చు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చేవారు గొల్లపూడి వద్ద సర్వీసు రోడ్డు నుంచి కృష్ణానదిపై నిర్మించిన భారీ వంతెన ఎక్కితే చాలు నిమిషాల వ్యవధిలోనే వాహనం అమరావతి చేరిపోతుంది.
అమరావతిని హైవేలతో అనుసంధానిస్తూ నిర్మించిన ఈ భారీ వంతెన రాజధాని అభివృద్ధికి దోహదం చేయనుంది. టన్నుల బరువున్న భారీ వాహనాలు వెళ్లినా తట్టుకునేలా 53 భారీ పిల్లర్లతో వంతెనను బలిష్టంగా నిర్మించారు. మాకు చుట్టూ తిరిగి రావడానికి గంటన్నర టైం పడుతుందండి. కంచిచర్ల నుంచి గంటన్నర టైం పడుతుంది. అదే ఇప్పుడు మాకు మామూలుగా అంతా కలిపి కూడా 30-35 నిమిషాలు మేము అమరావతి రాజధాని చేరుకుంటాం. ఇదివరకు రాజధానిలోకి వెళ్ళాలంటే విజయవాడ బ్రిడ్జి మీదగా వెళ్ళాల్సి వచ్చేది, ప్రకాశం బ్రిడ్జి మీద. ఇప్పుడు ఈ బ్రిడ్జి వల్ల మాకు బాగా ఉందండి. వెడల్పుగా ఉంది, 6 లేన్ బ్రహ్మాండంగా ఉందండి. ఇంత ఎప్పుడు చూడలేదండి ఇటువంటి బ్రిడ్జి. మాకు బాగా కన్వీనియంట్గా ఉంటుందండి. మేము ఇప్పుడు జగ్గాపేట కానీ నందిగాం కానీ మొత్తం ఇటు రావాలంటే చాలా దగ్గరగా ఉంటుంది. రాజధానిలోకి వెళ్ళడానికి బాగుంటుందండి. చిన్నవడపల్లి గన్నవరం దగ్గర ఎక్కుతామండి. ఇది అవుటర్ రింగ్. అమరావతిలోకి వచ్చేస్తాము, అర్ధగంటలోకి వచ్చేస్తాము. అమరావతి కూడా బాగా డెవలప్ అవ్వడానికి మెయిన్ ఈ బ్రిడ్జి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. సింహాచలంలో గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ అధికారులు గుత్తేదారుపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవరు చెబితే హడావిడిగా పిల్లర్లు కూడా లేకుండానే గోడ కట్టేశారని నిలదీసింది. గోడ పని జరుగుతున్నప్పుడు ఉన్నారా అని కమిటీ ప్రశ్నించగా తాము పర్యవేక్షించలేదని పర్యాటక శాఖ ఈఈ రమణ, జేఈ జవాబిచ్చారు. తాను పర్యవేక్షించారని, అంతా బాగానే జరిగిందని డీఈ స్వామి చెప్పారు. అంతా బాగుంటే గోడ ఎందుకు కూలిందని కమిటీ నిలదీసింది. గోడ నిర్మాణానికి పిల్లర్లు అక్కర్లేదా అని కమిటీ ప్రశ్నించగా 3.6 మీటర్లకు ఒక పిల్లర్ వేయాలని డీఈ వివరించారు. మరి పిల్లర్లు లేకుండా గోడ ఎలా నిర్మించారని ప్రశ్నించగా చందనోత్సవం ఉందని పిల్లర్లు లేకుండా గోడ కట్టామని జవాబిచ్చారు. చందనోత్సవం అయితే పిల్లర్లు లేకుండా గోడ నిలబడిపోతుందా అని కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ డీఈపై అసహనం వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా గోడ మెట్లు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు చెప్పారని గుత్తేదారు లక్ష్మణరావు వెల్లడించారు. ఏ అధికారి చెప్పారని కమిషన్ సభ్యుడు సురేష్ కుమార్ గట్టిగా ప్రశ్నించడంతో ఆయన తడబడ్డారు. నీళ్లు నములుతూ దేవస్థానం పర్యాటక శాఖ అధికారులని సమాధానమిచ్చారు. దేవుడి కార్యక్రమం అని డ్రాయింగ్స్ లేకపోయినా పనులు చేసినట్లు ఒప్పుకున్నారు. చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అసలు వడ్డీ కలిపి 1,00,000 వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపింది. అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, ఇతర వృత్తి సంబంధ కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుందని తెలంగాణ చేనేత శాఖ స్పష్టం చేసింది. చేనేత కార్మికులకు అసలు వడ్డీ కలిపి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన చేనేత క్రెడిట్ కార్డుల కింద తీసుకున్న రుణాల్ని సైతం మాఫీ చేయనున్నట్లు తెలిపింది. రుణమాఫీ అమలుపై తెలంగాణ చేనేత శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్ మార్గదర్శకాలు జారీ చేశారు. చేనేత రుణమాఫీని జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీల ద్వారా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే జిల్లా స్థాయి కమిటీలో డీసీసీబీ సీఈఓ, చేనేత శాఖ ఆర్డీడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, నాబార్డు డీజీఎం, పరిశ్రమల శాఖ జీఎం, జిల్లా సహకార అధికారి సభ్యులుగా చేనేత శాఖ ఏడీ కన్వీనర్గా ఉంటారు. జిల్లా పరిధిలో చేనేత కార్మికులు నిర్దిష్ట కాలంలో రుణాలు పొందిన వివరాల్ని ఆ శాఖ ఏడీలో బ్యాంకర్ల నుంచి సమీకరించాలి. వాటి ఆధారంగా కార్మికుల వారీగా క్లెయిమ్లను తయారు చేసి జిల్లా స్థాయి కమిటీ ఆమోదం కోసం నివేదించాలి. జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రతిపాదనలు పంపుతారు. చేనేత శాఖ డైరెక్టర్ అధ్యక్షత వహించే రాష్ట్ర కమిటీలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, టెస్కాబ్, నాబార్డు రాష్ట్ర స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. అదనపు డైరెక్టర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి కమిటీ నుంచి వచ్చిన ప్రతిపాదనల్ని రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిన తర్వాత రుణమాఫీ మొత్తం ఆయా చేనేత కార్మికుల ఖాతాల్లో జమవుతుంది. అనంతరం బ్యాంకర్లు ఎలాంటి బకాయిలు లేవని నో డ్యూస్ పత్రం జారీ చేస్తారు. రుణమాఫీ తర్వాత కార్మికులు కోరుకుంటే మళ్లీ ఆ మేరకు రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయి. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఏప్రిల్ 14న అమల్లోకి తెచ్చిన భూభారతికి అనూహ్య స్పందన లభిస్తోందని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, ములుగు జిల్లా వెంకటాపూర్లో భూభారతిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రోజుకో మండలానికి 2 గ్రామాల్లో అవగాహన సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 4 మండలాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో ఏప్రిల్ 17 నుంచి 30 వరకు రెవెన్యూ సదస్సులను పూర్తి చేశారు. ఈ సదస్సుల్లో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం సహా భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. 11,630 దరఖాస్తులు రాగా సాదా బైనామా సమస్యలపైనే 2,796 దరఖాస్తులు అందాయి. వచ్చిన దరఖాస్తులను జూన్ 2 నాటికి పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ మినహా మిగిలిన 28 జిల్లాలో జిల్లాకు ఒక మండలాన్ని ప్రయోగాత్మకంగా తీసుకొని 28 మండలాల్లో పూర్తి స్థాయిలో భూభారతి చట్టాన్ని ఈ నెల 5 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు
మంత్రి పొంగులేటి చెప్పారు. తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ఈ నెల 7 నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గత నెల 10వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేశామని తెలిపారు. ఏప్రిల్ 30 వరకు 22 కార్యాలయాల్లో సగటున 866 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆయన తెలిపారు. సచివాలయంలోని స్టాంప్స్ రిజిస్ట్రేషన్ విభాగంపై మంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. స్లాట్ బుకింగ్ విధానం అమలవుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పోస్ట్ కార్డు ద్వారా అభిప్రాయాలను సేకరించగా 94% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రికి అధికారులు చెప్పారు. స్లాట్ బుకింగ్ విధానం విజయవంతం కావడంలో కృషి చేసిన అధికారులందరికీ మంత్రి పొంగులేటి అభినందనలు తెలిపారు. పహల్గాం దాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు. ముష్కరుల మూలాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ప్రతీకార దాడి చేస్తుందనే భయంతో పాక్ సరిహద్దుల వద్ద భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల కోసం జమ్మూ కశ్మీర్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. 1999 డిసెంబర్లో జరిగిన IC-814 విమాన హైజాక్ ఘటనలో విడుదలైన అల్ ఉమర్ ఉగ్రవాద సంస్థకు స్వయం ప్రకటిత అధినేత ముస్తాక్ అహ్మద్ జర్గర్ నివాసం సహా 21 మంది ఉగ్రవాదులకు చెందిన నివాసాల్లో పోలీసులు గురువారం సోదాలు చేశారు. 2023 మార్చిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ముస్తాక్ అహ్మద్ ఇంటిని NIA జప్తు చేసింది. ఉగ్రదాడి నేపథ్యంలో తాజాగా అక్కడ పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేశారు. ఉగ్రవాదులకు మద్దతుగా ఉన్న మౌలిక సదుపాయాల్ని నిర్వీర్యం చేసే లక్ష్యంతో సోదాలు నిర్వహించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఆయుధాల్ని, ఉగ్రవాద కుట్రలకు సంబంధించిన సాక్ష్యాల్ని సేకరించి దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూంచ్ జిల్లాలోని నిషేధిత లష్కరే తోయిబా తీవ్రవాది ఆస్తుల్ని జప్తు చేశారు. జప్తు చేసిన ఆస్తులు స్థానికంగా ఉంటూ పాక్లోని లష్కరే తోయిబా కోసం పనిచేస్తున్న వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ రియాజ్ కు చెందినవని పోలీసులు తెలిపారు. పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ పలు రక్షణ ఉత్పత్తుల్ని పశ్చిమ సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించింది. పాక్ సైనిక విమానాలు భారత్లోని లక్ష్యాలపై గురిపెట్టేందుకు వీల్లేకుండా విద్యుదయస్కాంత తరంగాల్ని అడ్డుకునే వ్యవస్థల్ని సరిహద్దు వద్ద రక్షణ శాఖ ఏర్పాటు చేసింది. పాక్ సైన్యం వినియోగించే ఉపగ్రహ వ్యవస్థల సంకేతాల్ని ఇవి బలంగా అడ్డుకుంటాయి. ఫలితంగా దాయాది దేశ యుద్ధ విమానాలు, డ్రోన్లు, గైడెడ్ క్షిపణులు లక్ష్యాల్ని గుర్తించడంలో గందరగోళానికి గురవుతాయని నిపుణులు తెలిపారు. భారత్ వద్ద ఇలాంటి వ్యవస్థలు దాదాపు 50 ఉన్నట్లు సమాచారం. పాకిస్తాన్ కూడా సరిహద్దుల్లో భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. గగనతల రక్షణ, ఫిరంగి వ్యవస్థల్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్లోని బాడ్మేడ్లోని లోంగేవాలా సెక్టార్కు అటువైపు ఉన్న ప్రాంతంలో రాడార్, గగనతల రక్షణ వ్యవస్థల్ని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి S. జయశంకర్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్లతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా సహకరిస్తామని మార్కో రూబియో హామీ ఇచ్చారు. దక్షిణాసియాలో శాంతి నెలకొల్పేందుకు 2 దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఉగ్రదాడిపై దర్యాప్తునకు సహకరించాలని పాకిస్తాన్కు సూచించారు. అమెరికా రక్షణ మంత్రి హెక్సెత్ కూడా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గాం దాడిలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై సంతాపం తెలిపారు. భారత్కు ఉన్న స్వీయ రక్షణ హక్కుకు మద్దతిస్తామని ప్రకటించారు. పాక్ రక్షణ మంత్రితోనూ మాట్లాడిన హెక్సెత్ సంయమనం పాటించాలని హితవు పలికారు. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. వారు SC/ST చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. క్రైస్తవానికి కుల వ్యవస్థ దూరమని తెలిపింది. కులం పేరుతో దూషించి తనపై దాడి చేశారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021 జనవరి 26న చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా రామిరెడ్డి మరో 5గురిపై SC/ST చట్టం సహా IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు SC/ST కోర్టులో పెండింగ్లో ఉంది. తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజా విచారణలో క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి SC/ST చట్టం వర్తించదని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. పిటిషనర్లపై నమోదైన కేసును కొట్టేయాలని కోరారు. ఫిర్యాదుదారుడు SC అంటూ తహసీల్దార్ ధ్రువపత్రం ఇచ్చారని పాస్టర్ తరపు న్యాయవాది వాదించారు. నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని కోరారు. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఫిర్యాదుదారుడు 10 ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో SC/ST చట్టం తనకు రక్షణగా నిలుస్తుందని ఫిర్యాదుదారుడు చెప్పడానికి వీల్లేదని తీర్పు ఇచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలపై దర్యాప్తు వేగవంతమైంది. విజయవాడలోని APPSC కార్యాలయంలో పలువురిని పోలీసులు విచారించారు. IPS అధికారి PSR ఆంజనేయులు APPSC కార్యదర్శిగా ఉన్నప్పుడు
గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనం ఎలా జరిగింది, సెమ్కాన్ కంపెనీకి మూల్యాంకనం బాధ్యతలను ఎలా ఇచ్చారు అని ఆరా తీశారు. కంపెనీకి 1.14 కోట్ల రూపాయల బిల్లులు ఏ ప్రాతిపదికన చెల్లించారనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. పలు దస్త్రాలు పరిశీలించారు. సీక్రెట్ సెక్షన్లో ఉండే పరీక్షా పత్రాలను హాయ్లాండ్కు ఎలా, ఎవరు తీసుకెళ్లారని ఆరా తీశారు. ఉద్యోగస్తుల నుంచి సేకరించిన సమాచారంతో ఏపీపీఎస్సీ చైర్మన్, కార్యదర్శులతో పోలీసుల బృందం విడివిడిగా కొద్దిసేపు చర్చించింది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడుదల రజని మరిది విడుదల గోపి ఏసీబీ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. 2 రోజుల కోసం గోపిని కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7.5 గంటల్లో 30కి పైగా ప్రశ్నలు సంధించారు. వీటిల్లో ఏ ఒక్కదానికి గోపి సరైన సమాధానాలు ఇవ్వలేదు. ఏ ప్రశ్న అడిగినా అప్పట్లో ఏం జరిగిందో గుర్తులేదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్య ప్రతినిధులు 2021 ఏప్రిల్ 4న మీ నివాసంలో 2 కోట్లు ఇచ్చారు కదా అని ఏసీబీ అధికారులు అడిగారు. ఆ రోజే కాదు, ఏనాడు వారు తనను కలవలేదని, డబ్బు ఇవ్వలేదని గోపి చెప్పారు. సాక్షులిచ్చిన వాంగ్మూలాలు, కాల్ డేటా రికార్డుల్ని చూపిస్తూ ప్రశ్నించగా గోపి నీళ్లు నమిలినట్లు తెలిసింది. నేడు మరింత లోతుగా అతన్ని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. కోకాపేటలోని మూవీ టవర్స్లో ఉన్న మొయినుద్దీన్ నివాసంలో నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏసీబీ సోదాలు కొనసాగాయి. కొన్ని దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా మొత్తం 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. రైతుల నుంచి గొర్రెలు, మేకలు సేకరించి లబ్ధిదారులకు అందజేసేలా పథకాన్ని అమలు చేశారు. అయితే కొనుగోలు చేసిన గొర్రెలకు రైతులకు చెల్లించాల్సిన డబ్బును బినామీల ఖాతాలకు జమ చేసి కాజేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఇందుకు మొయినుద్దీన్కు ప్రభుత్వ అధికారులు సహకరించారని తేల్చింది. ఈ కేసులో A1గా ఉన్న మొయినుద్దీన్, A2గా ఉన్న అతడి కుమారుడు విక్రముద్దీన్ పరారీలోనే ఉన్నారు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఇప్పటి వరకు 10 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. జనగణనలో భాగంగా కులగణన చేయడం చాలా అవసరమని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. మన సమాజంలో కుల ఆధారిత వివక్ష కఠోరమైన వాస్తవం, కానీ ఆ కఠోర వాస్తవాన్ని విస్మరిస్తూ జీవించేందుకు అలవాటు పడ్డామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. విశాల విభిన్నమైన దేశానికి సరైన ప్రామాణిక డేటా సేకరించకపోతే దేశ ప్రజల దేశ సమగ్ర అభివృద్ధి కోసం శాస్త్రీయ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదన్నారు. ఈ నిర్ణయం ప్రజల్లోకి సామాజిక, ఆర్థిక అంతరాలను తగ్గించి అన్ని వర్గాలకు అధికారం, సంపదలో అర్థవంతమైన వాటా హక్కు కల్పించేందుకు దోహదం చేస్తుందన్న నమ్మకముందని అభిప్రాయపడ్డారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్పై వేటు పడింది. ఐక్యరాజ్య సమితి రాయబారిగా వాల్జ్ను నియమించారు. వాల్జ్ స్థానంలో తాత్కాలిక భద్రతా సలహాదారుగా విదేశాంగ శాఖ మంత్రి రుబియోను నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మార్చి 15న యెమెన్పై దాడులకు సంబంధించిన సమాచారం ప్రకటించకముందే సిగ్నల్లోని గ్రూప్ చాట్ ద్వారా ఆ విషయం ఓ పాత్రికేయునికి తెలిసింది. తాను అధికారికంగా తయారు చేసిన గ్రూప్లో పొరపాటున ఆ పాత్రికేయుని చేర్చినట్లు వాల్జ్ తెలిపారు. దీనికి పూర్తి బాధ్యత తనదే అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో వాల్జ్ను జాతీయ భద్రతా సలహాదారు పదవి నుంచి ట్రంప్ తప్పించారు. సోవియట్ యూనియన్ కాలం నాటి అంతరిక్ష నౌక నియంత్రణ కోల్పోయి భూమి వైపు వేగంగా వస్తోందని పరిశోధకులు తెలిపారు. సుమారు 500 కిలోల బరువున్న ఆ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కడ పడుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ నెల 10 నాటికి భూ వాతావరణంలోకి తిరిగి రానున్న స్పేస్ క్రాఫ్ట్ గంటకు 242 కిలోమీటర్ల వేగంతో కూలుతుందని డచ్ శాస్త్రవేత్త అంచనా వేశారు. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్పేస్ క్రాఫ్ట్ జనావాసాలపై పడే ప్రమాదం చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. 1972లో సోవియట్ యూనియన్ వీనస్ మిషన్లో భాగంగా కాస్మోస్ 482 అనే అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ప్రయోగం విఫలం కాగా ఆ నౌక భూకక్షలోనే ఉండిపోయింది. అది క్రమంగా ఎత్తు తగ్గుతూ భూమిపైకి వస్తోందని గుర్తించారు. ఆ నౌకకు ఉన్న ఉష్ణ కవచం విఫలమైతే మార్గ మధ్యలోనే కాలిపోతుందని తెలిపారు. ఒకవేళ ఉష్ణ కవచం బాగుండి అది వేగంగా భూమిపైకి వచ్చినా సముద్రంలో పడే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా వేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ కన్నుమూశారు. మార్చి 31న ఉదయపూర్లోని తన ఇంట్లో పూజ చేసి హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె దుపట్టాకు మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 79 ఏళ్ల గిరిజా వ్యాస్ను వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా తర్వాత మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్లోని బైడస్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న గిరిజా వ్యాస్ పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచినట్టు
కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు ఉదయపూర్లో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. గిరిజా వ్యాస్ మృతిపై పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సంతాపం తెలిపారు. 1991, 96, 99లో ఉదయపూర్ నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికైన గిరిజా వ్యాస్ పివి మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మరణాల సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు తీసుకుంటామని వెల్లడించింది. తద్వారా ఓటరు జాబితాను నవీకరించే వీలుంటుందని పేర్కొంది. చనిపోయిన వారి కుటుంబీకుల నుంచి విజ్ఞప్తి వచ్చే వరకు వేచి చూడకుండా ఆర్జీఐ నుంచి సమాచారం వచ్చిన వెంటనే బీఎల్ఓలు క్షేత్రస్థాయికి వెళ్లి సమాచారాన్ని ధృవీకరించుకుంటారని ఈసీ వివరించింది. ఓటరు స్లిప్లు మరింత స్పష్టంగా కనిపించేలా దాని డిజైన్ను మార్చాలని కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది. సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ల సైజును పెంచనున్నట్లు తెలిపింది. తద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్లను తేలికగా గుర్తించడంతో పాటు పోలింగ్ అధికారులకు కూడా జాబితాలో పేర్లను సులభంగా సరిచూసుకునే వీలుంటుందని వివరించింది. బీఎల్ఓలకు ఫోటో ఐడీ కార్డులను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.